నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోయాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువకులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆ దొంగలు రూటు మార్చి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏకంగా ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. జిల్లాలో 3 ఏళ్లలో 103 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా 38 కేసుల్లో బంగారు గొలుసులను రికవరీ చేశారు పోలీసులు. పసిడి ధరలు పరుగులు పెడుతుండటంతో చైన్ స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచర్లు మంగళసూత్రాలను ఎత్తుకెళ్తున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుడికి వెళుతున్న మహిళలు, ఇంటి ఎదుట ముగ్గులు వేసుకుంటున్న ఆడపడుచుల మెడలో గొలుసులు లాక్కెళ్తున్నారు. ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో బంగారు గొలుసులు కనబడితే చాలు ముఠా సభ్యులు బైక్లపై వచ్చి గొలుసులు లాగేసుకుని పరారవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే వీక్లీ మార్కెట్లోని ఓ ఇంట్లో చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసులు లాక్కెళ్లాడు కేటుగాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి 3.5 తులాల గొలుసు ఎత్తుకెళ్లాడు. ఈ తరహా చైన్ స్నాచింగ్లు ఇటీవల నిజామాబాద్లో పెరగడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు స్థానికులు. నిమ్మకాయలు అమ్మాలంటూ వంక పెట్టుకుని వృద్ధురాలి దగ్గరికి వచ్చాడు నిందితుడు. ఎంత చెబుతున్నా వినకుండా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు బాధితురాలు. తన నోరు మూసి దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని చెబుతోంది బాధితురాలు. నిమ్మకాయలు అన్న అటు నీళ్ళ ట్యాంకి దగ్గర సుమిత అనే టైలర్ ఆమె ఉన్నది. ఆమె తొలిచిందమ్మంటే సుమిత తొలిచిన నిమ్మకాయలు లేవు, ఏం లేవంటే ఒక 10 నిమ్మకాయలు ఇచ్చినా నేను 100 రూపాయలు ఇస్తాంటే 100 రూపాయలు ఇచ్చినా నిమ్మకాయలు లేవు వెళ్ళిపోను అన్న. అంతే వెళ్ళిపోయిండు. ఇంకా మళ్ళీ 10 నిమిషాలకు నాకు వచ్చి నోరు మూసేదాకా నాకు అస్సలు తెలియదు. ఇక అట్లా నోరు మూసి ఇట్లా మూసి ఈ చేత ఇట్లా మూసిండు. ఇంకా చైన్ ఇట్లా ఇట్లా అంటే ఇవన్నీ గీతలు ఇగో సార్, ఇగో ఇవన్నీ అవే ఇగో